వెల్కమ్ బ్యాక్. బరాబర్ అడుగుదాం. పార్లమెంట్లో ఈరోజు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడినన్ను కళ్ళప్పగించి చూసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులను బరాబర్ అడుగుదాం. 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలను బరాబర్ అడుగుదాం. ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు పదే పదే ఇట్లే మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అక్కసు వెళ్ళగక్కుతుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గిట్టని మీరు ఎందుకు ఈ రకంగా వీళ్ళంతా మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేస్తున్నారు? బరాబర్ అడుగుదాం. మనతో సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, మీరు తేజస్వి సూర్య మాట్లాడింది విన్నారు. వినంగానే మీకు ఏమనిపించింది? అంటే అహంకారము, లెక్కలేనితనము, చరిత్ర తెలవనటువంటి మూర్ఖత్వము, ఏమీ తెలవకుండా అయాచితంగా పదవులు వస్తే కనబడేటువంటి ఒక దురహంకారం కనపడింది. తెలంగాణ చరిత్ర తెలియదు. 1969 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు తేజస్వి సూర్య మాట్లాడింది బట్టి చూస్తే ఆయన తెలంగాణ చరిత్రనే కాదు, భారతదేశ చరిత్ర కూడా తెలియదు. భారత్ పాకిస్తాన్ ఎట్లా విభజన జరిగింది, ఎందుకు విభజన జరిగింది, దానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం ఏంది? తెలంగాణ రాష్ట్రం భారత రాజ్యాంగానికి లోబడి, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు లోబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే చదువుకున్న మూర్ఖులు అవకాశం వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు, కనకపు సింహాసనమైన శునకము, ఈ రకమైనటువంటి అన్నీ గుర్తొస్తాయి మనకి. ఎందుకంటే ఆయనకు ఒక పార్లమెంట్ సీటు దొరికింది రెండోసారి. ఐ థింక్ ఈజ్ ఎంపీ ఫర్ ది సెకండ్ టైం. గతంలో తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ఇట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయాడు. ఏంటంటే ఇప్పుడు అధిష్టానాలు కొంత ఎంకరేజ్ చేసినంత మాత్రాన ఆడ కాంగ్రెస్ను తిట్టబోయి లేకపోతే మరొకటి అడ్డగోలు మాటలు మాట్లాడడం, కాంగ్రెస్ను తిట్టాలనుకుంటే అనేక రకాలు ఉన్నాయి. అంటే దాంట్లో తెలంగాణ చూపించడం అనేది ఒక ఉద్దేశపూర్వకమైన దురహంకారం మాత్రం కనబడుతుందని నాకు ఖచ్చితంగా. ఎవరినో ఎందుకు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మెప్పించడం కోసం. అబ్సల్యూట్లీ. నేనేమంటున్నా అంటే వీళ్ళు చరిత్ర తెలుసుకోకుండా, ఇది తెలంగాణ కోసం 1969 నుంచి, అంటే తొలి దశ ఉద్యమం అంటారు, అప్పటి నుంచి మొన్నటి వరకు ప్రాణత్యాగాలు చేసినటువంటి, అనేక రకాల త్యాగాలు చేసినటువంటి కొన్ని వేలాది మంది తెలంగాణ యువకులు, తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలను పూర్తిగా అవమానించటం, దీన్ని దురహంకారం అనేది చిన్న మాట నేను చెప్తే మీరు సడన్గా ఏమనాలంటే నాకు అర్థమవుతలేదు. కానీ నిజంగా తెలంగాణలో నిజంగా ఈసారి ఎప్పుడైనా వస్తే తెలంగాణలో కథ ఏంది, తెలంగాణ వ్యవహారం ఏంది భవిష్యత్తు తెలుస్తుంది అతనికి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఐడియాలజీస్ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క చెత్త బిహేవియర్, లేకపోతే అతి నీచమైనటువంటి. నేనైతే తేజస్వి సూర్య ఒక మూర్ఖుడు అంటే చదువుకున్న మూర్ఖుడు అని చెప్పినాను. బల్పు మాటలు. బేసికల్లీ పాకిస్తాన్ అనేది ఇంతకు ముందు లేదు. అవును, భారతదేశంలో ఉండే, భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్. నరేంద్ర మోదీ గారు తెలంగాణ వాజ్ ఎగ్జిస్టింగ్ లేదన్నా. నరేంద్ర మోదీ గారు తల్లిని చంపి బిడ్డను బతికించిందని మాట్లాడినప్పుడే తెలంగాణ సమాజం చాలా బాధపడింది. నరేంద్ర మోదీ గారు కూడా ఇంతకు ముందు భారత్ పాకిస్తాన్ కూడా విభజన కూడా ఇట్లా జరగలేదు, అంత ఘోరంగా జరిగిందని చెప్పేసి మాట్లాడారు. తలుపులు మూసని మరొకటని తలుపులు మూసే బిల్లులు పాస్ చేస్తారని సంగతి. నేను ఏమన్నా బేసికల్లీ ఒక ఉద్దేశపూర్వకమైన దాడే ఇది. ఇదేదో నార్మల్గా రొటీన్గా జరిగినటువంటి ఒక స్టేట్మెంట్ అని చెప్పేసి నేను అనుకోను. ఈ మధ్యకాలంలో చాలామంది చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుపెట్టి, పవన్ కళ్యాణ్ నుంచి మొదలుపెట్టి అనేక మంది ఆంధ్ర ప్రాంత నాయకులు చేస్తున్నటువంటి ఒక మాటలు, ఆ తర్వాత వచ్చే స్టేట్మెంట్స్, ఆ సిల్సిలాల వచ్చినటువంటి ఒక పార్లమెంట్లో వచ్చినటువంటి స్టేట్మెంట్, అది చాలా దౌర్భాగ్యం, దుర్మార్గం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో అడుగు పెడితే మాత్రం ఈ సంగతి మన తెలంగాణలో అయితే ఈసారి చూస్తారు. ఎందుకంటే చాలా భరించినాం. ఊరుకూరికే ఇక్కడికి వచ్చి ఈ గడ్డ నీళ్లు వేల్చి, ఈ గడ్డల వనరులు వాడుకొని ఇక్కడ వ్యాపారాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నోడు, ఇక్కడ సంపాదించి అక్కడ ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులు లేని వాళ్ళు మాటలు మాట్లాడినా ఊరుకుంది సమాజం. ఇంకా కూడా ఓపికగా వద్దు, మనం అందరం కలిసి బ్రతకాలి, ప్రాంతాలుగా విడిపోయినా కలిసి బ్రతకాలి, హైదరాబాద్లో ఉన్నోళ్ళు తెలంగాణ వాళ్ళు అని చెప్పేటటువంటి కేసీఆర్ గారు ఒక ఆలోచన విధానం ప్రకారము ఎంత సహనంగా ఉంటే కూడా, మొన్న మధ్య ఇంకెవరో ఆయన పేరెంట్ ఒక ఆంధ్ర ఎంపీ లావు కృష్ణదేవరాయ, ఆయన ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. వాడు పొద్దున్నే తినే తిరుగుతాడు. అంటే నేను జనరల్గా మాట తప్పము, కానీ మండుతుంది. వాళ్ళకి కేసీఆర్ గారే సందర్భంలో చెప్పిండ్రు, ఈ వీళ్ళని ఖచ్చితంగా మేము చౌటలు, సన్నాసులు, దద్దమ్మలు అంటామని. మీరు దీని మీద మాట్లాడే ముందు కేసీఆర్ గారు ఆ మాట్లాడింది ఒకసారి చూద్దాం. చాలా చిన్నగా ఉంది, కానీ కేసీఆర్ గారు తెలంగాణ సోయి లేనోడు, తెలంగాణ అస్తిత్వం లేనోడు, తెలంగాణ ఆత్మగౌరవం లేనోడు, మేము ఖచ్చితంగా వాళ్ళని చౌటలు, సన్యాసులు, దద్దమ్మలని అంటామని మాట్లాడిండు. ఒకసారి అది చూద్దాం. మా ఆవేశానికి ప్రతినిధులు లేని వాళ్ళు
కవటలు దద్దమ్మలే వాజమ్మలే సన్నాసులే కోటిసార్లు అంటాం. మా గుండెలు మండుతున్నాయి కాబట్టి ఈ ఆత్మహత్యల బాధ తట్టుకోలేదు. మా ఆవేశానికి ప్రతినిధులు లేని వాళ్ళు కవటలు దద్దమ్మలే వాజమ్మలే సన్నాసులే కోటిసార్లు అంటాం. మా గుండెలు మండుతున్నాయి కాబట్టి ఈ ఆత్మహత్యల బాధ తట్టుకోలేదు. రైట్, చూసింది కదా కేసీఆర్ గారు. మా ఆవేశాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, మా ఆవేశాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాళ్ళు చెవటలు దద్దమ్మలు సన్నాసులు అని ఖచ్చితంగా అంటామని చెప్పేసి అన్నారు. ఈరోజు మన తెలంగాణ నుంచి ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఒక ఎంఎం ఎంపీ ఖచ్చితంగా కేసీఆర్ గారు అన్నట్టు చెవటలు దద్దమ్మలు వాజమ్మలే. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఆ లావు కృష్ణదేవరాయలు వాడు మాట్లాడినా అంతకుముందు ఒకసారి సీఎం రమేష్ గారు అత్యంత అహంకారపూరితంగా కేటీఆర్ గారి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడో శాసనసభ్యుడో ఇంకొక నాయకుని గురించి మాట్లాడలేనటువంటి పద్ధతిలో ఒక కులాన్ని ఆపాదించి పిచ్చిగా మాట్లాడడం అంటే తెలంగాణ అస్తిత్వం గురించో లేకపోతే తెలంగాణ ప్రయోజనాల గురించి బలంగా నిలబడే పార్టీని బలహీనం చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తే ఏకంగా పార్లమెంట్లోనే ఒక ఎంపీ బాధ్యత గల ఎంపీ మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాల్సిన ఎంపీ చరిత్ర తెలియకుండా పిచ్చి పిచ్చిగా నేను ఇవాళ ఎంతోమంది త్యాగాలు చేసి వస్తున్నటువంటి తెలంగాణ విషయంలో ఇంత చులకనగా మాట్లాడడాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఐడియాలజీతో సంబంధం లేకుండా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. పార్లమెంట్లో ఇంతకుముందు శ్రవణ్ గారు కూడా మాట్లాడితే నేను చూశాను, సస్పెన్షన్కి వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. బీజేపీ అధిష్టానం ఆయన మీద చర్యలు తీసుకోకపోతే వాళ్ళందరూ కూడా తేజస్వి యొక్క భాషను వాళ్ళు మాట్లాడిన అంశాలను సమర్థించినట్టు అనుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మొదలుపెట్టి ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు బాధ్యత వాళ్ళందరూ కూడా ఖండించాలి. ఈ షుడ్ బి ఆస్క్ ఫర్ అన్ అపాలజీ ఇమీడియట్లీ. 12 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ మానన వాళ్ళు బతుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రం తన మానన తాను బతుకుతుంది. లావు కృష్ణదేవరాయలు ఫిబ్రవరి 14 రోజు మాట్లాడితే ఏమంటారంటే బ్లాక్ డే అని చెప్పేసి అన్నట్టు జూన్ 2 అనేది చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ఎక్కడ మైక్ దొరికితే అక్కడ కట్టుబట్టలతో పంపించున్నాడు. కట్టుబట్టలతో పారిపోయింది కదా. ఇప్పుడు ప్రతి వారాంతం హైదరాబాద్నే ఉంటాడు, కట్టుబట్టలతో పంపిస్తే ఆడుండాలి కదా, మరి ఇక్కడ లేవు కదా. నేనేమంటున్నా, ఆ తరహా ఆలోచన విధానం మన వాళ్ళకి ఎప్పుడు లేదు. ఎవరు రావద్దంటలేము, ఎవరు ఉండొద్దంటలేము, ఎవరు వ్యాపారాలు చేసుకోవద్దంటలేము. 10 ఏళ్ళ కేసీఆర్ గారి పాలనలో ఒక్కరిని కూడా ఒక మాట అనేది లేదు. ఉద్యమ సమయంలో ఏమన్నా ఒక మాట అనేది లేదు. ఆ కృష్ణదేవరాయలు అంటే బ్లాక్ డే అంటే ఆ మొత్తం ఆ టోలీ అంతా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళందరూ కూడా అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే కనీసం ఇక్కడ నుండి పోయినటువంటి బీజేపీ ఎంపీలు కానీ ఖండించకపోవడం అనేది శోచనీయం. జాతీయ నాయకత్వం కానీ బీజేపీ తెలంగాణ నాయకత్వం కానీ టీడీపీ మాట్లాడవలసిన మాటలు మాట్లాడుతుంది, టీడీపీ మాట్లాడే మాటలు మాట్లాడుతుంది. ఈ బ్లాక్ డే అంటోడు ఎవడన్నా ఉంటే తెలంగాణ ఇంకా తిట్టు ఉంటే మీరు రాకుండా బాయ్. ఇప్పుడు మాలాంటి ఇప్పుడు దాకా చాలా సమయంగా మాట్లాడినాం. ఇవాళ తేజస్వి మాటలు మాడిన తర్వాత మాత్రం నిజమైనటువంటి తెలంగాణ వాదాన్ని నమ్మిన వాళ్ళు, నిజంగా తెలంగాణ గుండా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఐడియాలజీస్, ఐ రియల్లీ అపీల్ టు ఆల్ తెలంగాణ సొసైటీ, ఈ షుడ్ బి ఇమ్మీడియట్లీ మనం అడగాలి, అపాలజీ అడగాలి, చెప్పాలి. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ కోసం జైళ్లకు పోయిన వాళ్ళు, ఆత్మత్యాగాలు చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, అమరులు, వాళ్ళందరూ ఈ రోజు అవకాశాలు కోల్పోయిన వాళ్ళు, ఎంతో మంది అణిచివేయబడ్డ వాళ్ళు ఇవాళకి కూడా అక్కడక్కడ ఎవరైనా తెలంగాణ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరైనా అక్కడిక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉంటే తొక్కడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క గోస దాకి ఇవాళ మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే కూడా ఇంకా కూడా భరించాలంటే మాత్రం ఈ పెత్తనాన్ని, ఈ రకమైనటువంటి పెత్తన భావజాలాన్ని మాత్రం ఊరుకునేది లేదు. ఈ పర్టికులర్ విషయంలో ఇదేదో వచ్చిన స్టేట్మెంట్ కాదు, ఎందుకంటే ఖచ్చితంగా ఖండించాలి. అపాలజీ చెప్పకపోతే మాత్రం ఊరుకో కాదు. శ్రీధర్ రెడ్డి, దీని వెనుక చాలా అర్థం ఉంది. మనం ఏదో ఇది సామాన్యంగా ఒక స్ట్రాటజిక్ రిమార్క్ మీరు చూస్తున్నారు. బ్లాక్ డే అదే పార్లమెంట్ లో మాట్లాడుతాడు ఒకడు డీలిమిటేషన్ లో. అంటే తర్వాత మన సీఎం రమేష్ అంతకుముందు స్టేట్మెంట్స్, నారా లోకేష్ పదే కట్టుబట్టలు ఇంకెన్ని రోజులు చెప్తారు ఆయన, గవర్నమెంట్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది, మధ్యలో పోయింది, మళ్ళీ గవర్నమెంట్ ఉన్నాయి. ఇంకెక్కడ కట్టుబట్టలు, అక్కడ ఉన్న కట్టుబట్టలు తీసేస్తున్నారు అక్కడ ప్రజలు. నేనేమంటున్నా అంటే మీరు ఇవాళ స్వయం సమృద్ధితోటి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరిగేషన్, ఎనర్జీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఐటీ, వెల్ఫేర్ సెక్టర్, వాట్ ఎవర్ యూ టేక్, దేశంలో ఉన్నటువంటి సోషల్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో ఏది ఉంటే దాంట్లో నెంబర్ 1గా మనం సాధించినాం. అన్ఫార్చునేట్లీ ఇవాళ కాంగ్రెస్కి ప్రభుత్వం పోయింది, అయినా ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో
ఎప్పుడైతే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తూ ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ రావాలనే ఒక ఆలోచన విధానం మొదలైంది, కేసీఆర్ నాయకత్వం మళ్ళీ రావాలి అనే ఒక నినాదం మొదలైందన్న సందర్భంలో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ రావడం అనేది అది ఏదో ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందనే దాడి మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. వాట్ ఎవర్ పద్ధతి ఉందా లేదా అది వేరే సంగతి, కానీ ఇటువంటి స్టేట్మెంట్స్ విషయంలో మనం ఇంకా కూడా నెమ్మదైనతనాన్ని, ఇంకా కూడా ఏదో మనం సంయమనంతో ఉండాలనే మాట వ్యవహారాన్ని, మనం ఏదో ఓపిక పట్టాలి, ఓపిక పట్టేది ఉండదు. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణలో అడుగు పెడితే ఏ రకమైన సమాధానం చెప్పాలో వాళ్ళు చెప్పాల్సిందే. రైట్. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజలారా, తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులారా, వీరందరూ ఒకటి గ్రహించాలి. చాలా డీప్ కాన్స్పిరసీ జరుగుతుంది. తెలంగాణని కించపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గిట్టని భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గిట్టని తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఒకరికొకరు మాట్లాడుకున్నట్టుగా పార్లమెంట్లో బయట ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడుతున్నారు. బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ ఎంపీలను, బీజేపీ ఎంపీలను, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని, బీజేపీ పార్టీ అగ్రనాయకత్వాన్ని బరాబర్ అడుగుదాం. మీ ఎంపీలు, అక్కడ టీడీపీ పార్టీ నాయకులను కూడా అడగాలి. మీ ఎంపీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, తెలంగాణ మీద అక్కసు వెలగక్కుతుంటే, తెలంగాణ ఏర్పాటును కించపరిచే విధంగా మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊకోవాలన్నా? భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బరాబర్ అడుగుదాం. దీని వెనుక ఇద్దరు కలిసి చేస్తున్న కుట్ర ఉంది, ఇద్దరు మాట్లాడుకుని చేస్తున్న కుట్ర ఉంది. శ్రీధర్ రెడ్డి గారు, 8 మంది భారతీయ జనతా పార్టీ, 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఒక ఎంఐఎం పార్టీ ఎంపీ, మొత్తం 17 మంది తెలంగాణ నుంచి ఉన్నారు. ఇది ఒక పార్టీ సమస్య కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు. వీళ్ళు తెలంగాణలో పుట్టిన వాళ్ళైతే, తెలంగాణ ఆత్మగౌరవం వీళ్ళకు ఉన్నట్టయితే, తెలంగాణ అస్తిత్వాన్ని వీళ్ళు కోరుకున్నట్టయితే వీళ్ళు ఖచ్చితంగా లేచి మాట్లాడేవాళ్ళు. 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ టైంలో ఆయన మాట్లాడినప్పుడు లేచి సభను స్తంభింపజేస్తే దిగి రాకుండానే తేజస్వి సూర్య అంటే అదే కదా. ఇప్పుడు మీకు బేసికల్లీ మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఏంటంటే 8+8 = 0 అని చెప్పింది, అందుకే 0. 8+8+1 కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 1 ఏమున్నది, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఆయన గురించి ఆయన ఉండాలి. అది ఇప్పుడు అటు దిక్కండి అనుకో. 8+8 = 0 అని చెప్పేసి మనం ముందుకెళ్ళే చెప్తాం. 8+1 అది బీజేపీ, మిగతా 8 కాంగ్రెస్, మొత్తం 0. అంటే ఇప్పుడు సరే మీరు బడ్జెట్లో పైసలు తీసుకురాలేరు, తెలంగాణ కోసం ఏం తేలేరు, కొట్లాడలేరు, కనీసం తిడతానన్నా, ఇప్పుడు తెలంగాణను తిడతానన్నా లేకపోతే ఇక మిమ్మల్ని నిన్న కేటీఆర్ గారు ఒక మాట చెప్తూ దగ్గర మన వరంగల్లో ఉన్న పిర్జాదిగూడలో మాట్లాడితే హైబ్రిడ్ మోడల్ గురించి చెప్పారు. పొద్దున కాంగ్రెస్ ముఖ్యమంత్రి, సాయంత్రానికి బీజేపీ ముఖ్యమంత్రి అన్నట్లు వీళ్ళు కూడా అరే తిట్టినరు. లావు కృష్ణదేవరాయలు తిడితే కూడా ఒక మాట మాట్లాడినోడు ఎవడు లేడు, లేకపోతే ఇంకెవరో ఒక ఆయన తిడితే సీఎం రమేష్ తిడితే కూడా మాట్లాడినోడు లేడు. ఇవాళ ఏకంగా ఇండియా పాకిస్తాన్తో పోల్చడం అనేది అయితే ఇంకా ఇంతకంటే అత్యంత దుర్మార్గమైన, నీచమైన, క్రూరమైన విషయం ఇంకోటి ఉండదు. ఇక ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మరి మీరు మనుషులా లేకపోతే ఇంకేమన్నా? మరి మిమ్మల్ని ఏమనాలి? కేటీఆర్ గారు నేను అన్నట్లు ఇప్పుడు అదే 3 నెలల్లో పిల్లని పుట్టిలేము అంటే మరి 30 నెలలు అయితే ఏమనాలన్నట్టు. ఒకసారి తిడితే ఊకున్నాం, పోనీ సమయం అని అనుకుందాం. 2 సార్లు తిడితే ఊకున్నాం అంటే పోనీ వీళ్ళకి ఎక్కువ తక్కువ ఒక్క పైన. 3వ సారి తిడితే కూడా సిగ్గుశరం లేకపోతే దానికి ఏం చేయలేమనే విషయాన్ని చెప్పాలి. ఖచ్చితంగా వీళ్ళను తెలంగాణ సమాజం ఈ విషయాన్ని ప్రశ్నించకపోతే రేపు మళ్ళీ అవకాశం వస్తే తెలంగాణ ప్రత్యేకంగా అక్కడ వాళ్ళు ఏ అవకాశం ఉంటే దాన్ని ప్రశ్నించే విధంగా చేయకపోతే వీళ్ళని తెలంగాణ సమాజం బహిష్కరించే స్థాయికి వ్యవహారం వస్తుంది. 2 విషయాలు. ఒకటి, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు వాళ్ళు ఎట్లాగో తేజస్వి సూర్యాను ప్రశ్నించారు. ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ కోపం వస్తుంది, నరేంద్ర మోదీ కోపం వస్తుంది. రామచంద్రరావు గారి స్టేట్మెంట్ మీరు చూడలేదా? చూసిన రామచంద్రరావు గారి స్టేట్మెంట్ కూడా చూసిన. అంత పెద్ద ఏమైందని దాని గురించి అంత ఫీల్ అవుతానంటే ఫీల్ కాకపోతే మంది ఫీల్ అంటే ఆయనకు ఆత్మాభిమానం లేదు, ఆత్మగౌరవం లేదు. తల్లిని తిట్టినా కూడా ఆయన భరిస్తాడేమో కానీ తెలంగాణ సమాజం భరించదు. అదొకటి. ఆ 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఎట్లాగో వాళ్ళు మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాళ్లకు బడేబాయ్ వాళ్ళ చోటేబాయికి, నరేంద్ర మోడీ చోటేబాయికి, రేవంత్ రెడ్డికి బడేబాయ్ నరేంద్ర మోదీ. కాబట్టి మనం ఏమైనా మాట్లాడితే ఈ చోటేబాయి కోపం వస్తుందేమో, చోటేబాయి కోపం వస్తే మళ్ళీ మనం ఎక్కడ చెట్లు పడతామో అని వాళ్ళు మాట్లాడతలేరు. ఇక అసదుద్దీన్ ఓవైసీ అయితే దాని గురించి సందర్భంలో ఆయనతో మాట్లాడే పని కూడా లేదు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ ఎంపీ అయినా కూడా ఆయన హైదరాబాద్ తెలంగాణ ఉందని ఆయన గుర్తిస్తున్నాడో లేదో తెలియదు. సో ఈ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఆ 8 మంది కాంగ్రెస్ ఎంపీల స్థానంలో సోయి ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఎంపీలుగా ఉండింటే పరిస్థితి ఎట్లా ఉండేది?
ఇప్పుడు దాంట్లో ఎక్కువ మంది యాక్సిడెంటల్ ఎంపీలే ఉన్నారు. ఈ యాక్సిడెంటల్ ఎంపీలకు నిజంగా దీంట్లో ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి మనం నిజంగా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందేమో. కాబట్టి నోటి మాటగా చెప్పొచ్చు, భువనగిరి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కనపడలే, తెలంగాణ ఉద్యమంలో కాదు కనపడలే. అన్ని పనికి వరంగల్ ఎంపీ గారు తండ్రి చాటు బిడ్డగా వచ్చింది, సరే అదృష్టం అయిపోయింది. ఇక ఖమ్మం ఎంపీ గారు రఘురామరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినట్టయితే నేను ఎక్కడ చూడలే. ఇప్పటికిప్పుడు నిలబెట్టి తెలంగాణలో ఖమ్మం ఎంపీ ఎవరు అని అడిగితే ఎవరు చెప్పలేరు. బహుశా నాకు తెలిసి ఏమైనా గుర్తుపట్టరో. ఇకపోతే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మిగతా ఎంపీలు నిజంగా కూడా మల్లు రవి గారు సరే ఆయన కొంత తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడినా మరి ఇవాళ ఎందుకు నోరు మూసుకుని వారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటే మీకు ఏం బాధరబందీలు ఉన్నా వేరే లావాదేవీల ముచ్చట్లు మీరు వెనక చీరి మాట్లాడుకోరు, మేము అది ఎట్లాగో నడుస్తూనే ఉంది మీరు కానీ నీ ఆత్మగౌరవ విషయానికి వచ్చినప్పుడు, రాష్ట్ర అస్తిత్వం గురించి వచ్చినప్పుడు, ఒకళ్ళు మనను ఇండియానో ఒక పాకిస్తాన్తో పోల్చినప్పుడైనా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడినప్పుడైనా అమరుల త్యాగాలను రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి యొక్క ఈ ప్రాంతవాసుల యొక్క పోరాటాన్ని చిన్న చూపు చూసే విధంగా మాట్లాడితే కూడా ఇక్కడ రెస్పాండ్ కాకపోతే ఇది ఆత్మ వంచన అవుతుంది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ అవుతుంది. శ్రీధర్ గారు ఇక్కడ కీలకమైన అంశం ఒకటి ఏంటంటే తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత చాలామంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు, ప్రియాంక గాంధీ కూడా మాట్లాడింది, కేసీ వేణుగోపాల్ మాట్లాడినారు. ఎవరైతే కేసీ వేణుగోపాల్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చే మూటల్ని లెక్కలు చూసుకుంటాడో ఆయన కూడా మాట్లాడాడు, ప్రియాంక గాంధీ కూడా మాట్లాడింది. సరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుని ఇండియా పాకిస్తాన్ పోలిస్తే వాళ్ళ ఆత్మగౌరవానికి ఏమైంది? కాంగ్రెస్ పార్టీనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, కాంగ్రెస్ పార్టీనే కదా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అట్లా చేసిన దాన్ని చూస్తే కూడా వాళ్ళకి రోషం లేదు, వాళ్ళు మాట్లాడతలేదు. దట్ ఈస్ వేర్. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంపీలు కనుక స్పృహలో ఉండి ఇటు బీజేపీ వాళ్ళు కానీ అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సరే బీజేపీ మీరు అన్నట్టు బాయ్ కాబట్టి ఏమన్నా లేకపోతే మోమాటానికో వ్యవహారానికో ఊకుంటే వీళ్ళు ప్రశ్నించి ఉంటే వాళ్ళకి ఏమైనా క్యూ తట్టేదేమో. అంటే ఒక వాస్తవంగా మాడుకుంటే డీలిమిటేషన్ వ్యవహారం నడుస్తుంది కాబట్టి వీడు మాట్లాడని చెప్పేసి ఊకుండొచ్చు. కానీ కనీసం వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు లేచి ఆబ్జెక్షన్ రేస్ చేసి ఉంటే, చైర్కు చెప్పి ఉంటే, మాట్లాడే అవకాశం అడిగి ఉంటే వేరే రకంగా ఏదో రకంగా వాళ్ళు మాట్లాడి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎట్లా సోయి లేదనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కొట్టాడాల్సింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలని ఇలా లోక్సభలో ఉంటే, ఇలా బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లోక్సభలో ఉంటే, బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఒక్క అడుగు ముందు పడేటోడా, ఒక్క అడుగు సభ ముందుకు పోయేదా ఆ స్టేట్మెంట్ తేజస్వి సూర్య అంటోడు ఇచ్చి ఉంటే. కాబట్టి ఏంటంటే సరే ఇవాళ మనకు లేదు, అది వేరే సంగతి. కానీ ఆ ప్రాతినిధ్యం గురించి వాళ్ళ ప్రజలు ఆలోచించాల్సింది ఇటువంటి సందర్భాల గురించి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టుడే ఏంటంటే ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సింది తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ ఐడెంటిటీ గురించి, తెలంగాణ ప్రజల గురించి పోరాడే ఏకైక పార్టీకి వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోవడమే వాళ్ళ వాచాలత్వానికి నోటు దురుసుకు అవకాశం దొరికింది. ఇవాళ మన ఎంపీలు ఉండుంటే ఆయన సంగతి చూస్తుంటారు కదా. ఇగో గూర్ఖాలాండ్ కాదు కానీ డార్జిలింగ్ నుంచి ఒకే ఒక్క ఎంపీ ఉంటాడు, గూర్ఖాలాండ్ అని వాళ్ళు పొట్లాడుతున్నారు. ఆ ఒక్క ఎంపీ కూడా ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా లేచి మాట్లాడతాడు, సభను స్తంభింపజేసే ప్రయత్నం చేసిన అనేక సందర్భాల్లో. వాళ్ళకు కర్గిల్ ఎంపీ, లదాఖ్ కర్గిల్ నుంచి ఉన్న ఎంపీ కూడా అక్కడ ప్రజలను అవమానపరిచే విధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఆయన లేచి చాలా చండాలంగా చాలా మంచిగా ఆడుతున్నారు. సో అట్లా సింగిల్ ఎంపీలు ఉన్న దగ్గర కూడా ఇప్పుడు గోవా వాళ్ళని ఏమనంటే గోవా నుంచి ఉండేది ఇద్దరు ఎంపీలైనా వాళ్ళు సైలెంట్ కూర్చుంటారా? ఇప్పుడు కర్ణాటక కూర్గ్ ఉంది, లేకపోతే కొంకర్ ఉంది, ఈవెన్ పుదుచేరి ఫర్ ద మ్యాటర్, లేకపోతే తమిళనాడులో వేరే ప్రాంతాలు. నేను చెప్తున్నా మీకు బేసికల్లీ మీరు ఆ ఆలోచన విధానానికి ఇంక్లైన్ అయ్యి లేకపోవడం, బానిస ఆలోచన విధానం బేసికల్లీ. ఇంకా వాళ్ళతో కలిసి వ్యాపార ప్రయోజనాలు నడిపేవాళ్ళు, వాళ్ళ యొక్క మోచేతి నీళ్లు తాగేవాళ్ళు, వాళ్ళతో వ్యాపార సంబంధాలు కలిగి ఉండి ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు నడిపే వాళ్లకు ఖచ్చితంగా అడిగే తాహత ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా నీ స్కిన్ నువ్వు కాపాడుకుంటావు. రేపు పొద్దున మళ్ళీ పోయి సీఎం రమేష్ ఇంటి ముందు నిల్చుంటే వాళ్ళు అందరూ ఏం మాడుతారో అని అడుగుతా ఉన్నాను. కాబట్టి నేనేమంటే ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఐఎమ్ జస్ట్ టేకింగ్ హిస్ నేమ్ బికాస్ ఆఫ్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసిండు కాబట్టి కేటీఆర్ గారి మీద నేను విన్నాను. ఆ తర్వాత వెళ్ళి మేము ఆ రోజు ఖండించినాం. అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారుల యొక్క కనుసన్నల్లో వాళ్ళ ఆర్థిక పార్టీ నాయకులు కానీ మన బీజేపీ నాయకులు కానీ మీరు లేకపోతే మేం లేమన్నట్టుగా మాట్లాడుతుండ్రు.
ప్రతి విషయానికి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొస్తారు, ప్రతి విషయానికి ఆంధ్ర ప్రాంత నాయకుల్ని వెనకేసుకొస్తారు, ప్రతి విషయానికి అంటే ఇట్లా ఈరోజు పార్లమెంట్లో మాట్లాడినట్టుగా ఎప్పుడు మాట్లాడినా కూడా ఒకరు కూడా మాట్లాడరు. తెలంగాణలో వచ్చి టైగర్ వీగర్ అని చెప్పుకుంటా ఇష్టం వచ్చినట్టు స్పీచ్లు ఇచ్చి ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు మీ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఎట్లా దెబ్బతీసిండ్రు? మీరు పార్లమెంట్లో ఎంపీలుగా ఉన్నారు కదా, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కూడా మాట్లాడితే మీరు రియాక్ట్ కాకపోతే మీ అంత బానిస మనస్తత్వం ఇంకొకటి ఉండదు, ఇంకొకరికి ఉండదు. అందుకే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నించాలి. ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలంగాణ సమాజం ఏం చేయాలి, ఇట్లాంటి దాడులు జరుగుతున్న సందర్భంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఏ రకంగా ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొకసారి చూపించాలి. అసలు తేజస్వి సూర్య లాంటి నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి కారణం ఎవరు? లావు కృష్ణదేవరాయలు లాంటి వాడు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఎవరు కారణం? నారా లోకేష్, సీఎం రమేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానివ్వండి, ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఎవడు కారణం? మన తెలంగాణ వాళ్ళే దీనికి కారణం. మన తెలంగాణలో మనం మొదటి నుంచి చూసినాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచివేసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చేసిండు. తెలంగాణ స్టేట్ ఎంబ్లం నుంచి అనేక దగ్గర ఆ కాకతీయ కళాతోరణం తీసేసే దుర్మార్గం చేసిండు. చార్మినార్ తీసేయాలని ఒక కుట్ర పన్నిండు, తెలంగాణ ఐడెంటిటీ చార్మినార్ తీసేయాలనే కుట్ర పన్నిండు. అట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని చాలా నీచంగా చూపించిండు. ఒక క్యాన్సర్ పేషెంట్ అన్నాడు, ఒక ఎయిడ్స్ పేషెంట్ అన్నాడు, ఏమేమో మాటలు అన్నాడు. ఇది ఇప్పుడు ఎట్లా మాట్లాడిందంటే, ఇంకా మన ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినప్పుడు, మన రాష్ట్రం వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు ఇంకా వేరే వాళ్ళకి మనం అలసుగామా? వేరే వాళ్ళు మన గురించి ఎందుకు మంచిగా మాట్లాడతారు? అరే మీరే మంచిగా మాట్లాడుకుంటలేడు, మీ ముఖ్యమంత్రి మీ తెలంగాణ రాష్ట్రం గురించి మంచిగా చెప్తలేడు, మీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్ అంటాడు, మీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతాన్ని ఎయిడ్స్ పేషెంట్ అంటారు. ఇట్లా మన ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే, మన కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతుంటే ఇంకా వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? వాళ్ళకి ఎందుకు కలుసుగాం మనం? అందుకే తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఎట్లా కొట్లాడి తెచ్చుకున్నామో మన తెలంగాణ దాదాపు 2009 నుంచి కీలకమైన దశలో ఎట్లా ఉద్యమాలు చేసినామో మీకు అందరికీ తెలుసు. ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఎట్లా కష్టాలు పడ్డాం, రోడ్ల మీద వంటవార్పు ఎట్లా చేసినాం, రైలు రోకోలో రైళ్లకు అడ్డంగా ఎట్లా పండుకున్నాం, సకల జన సమ్మె ఎట్లా చేసినాం, కాంగ్రెస్ పార్టీ నాయకులను, తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులను, తెలంగాణలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ గురించి రాజీనామా చేయకపోతే ఎట్లా ఎదిరించినాం, ఇవన్నీ గుర్తు చేసుకోవాలి మనం. ఇవన్నీ గుర్తు చేసుకొని మళ్ళొక్కసారి మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం మళ్ళా మనం అందరము సమాయత్తం కావాలి. శ్రీధర్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా మన వాళ్ళే మన రాష్ట్రాన్ని కించపరుస్తూ విధంగా మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా కించపరిచే విధంగా మాట్లాడిండో చూసినాం. తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ అస్తిత్వాన్ని తుడిచిపెట్టాలనే దాంట్లో ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అఫ్కోర్స్ తెలంగాణ అస్తిత్వం ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్ అస్తిత్వం దాంట్లో ఏం లేదు. కేసీఆర్ చేసింది మొత్తం తెలంగాణ కోసమే. ఆయన అస్తిత్వాన్ని తుడిచిపెట్టాలంటే తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచిపెట్టుకోదు. ఆ మాత్రం చిన్న లాజిక్ వాళ్లకు తెలుస్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు ఇప్పుడు బనకచెర్ల మొదలుకొని నేటి వరకు అనేక అంశాలలో నేను ఎంత నెంబరో మర్చిపోయినా కానీ ఈయన టీఎంసీలో నిలిచి మాకు ఇచ్చి మిగతా ఆయన పట్టుకపోమని చెప్పిన ముఖ్యమంత్రి మనకున్నాడు. అంటే దానికి లెక్కపత్రం లేకుండా మాట్లాడటము, ఇక్కడ ఎవరి ప్రభుత్వం ఎవరి అండతోటి ఎవరి డైరెక్షన్ నడుస్తుంది అనేది ప్రజలకు క్లారిటీ వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఈ స్టేట్మెంట్ తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క మరి ఆలోచన విధానం స్పందన ఎట్లుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన గురువు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన గురువు అక్కడ ఉన్నాడు ఢిల్లీలో. కాబట్టి మరి గురువును మరి మెప్పించడానికి ఏమన్నా ఊకుంటాడా? లేదా తెలంగాణ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న నాయకత్వం కానీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలకు స్పందించకపోతే ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న 230 ఎంపీలు ఇంక్లూడింగ్ తెలంగాణ 8 మంది ఎంపీలు వాళ్ళు కూడా ఇదే భాష అందుకుంటారు. ఈ భాష నరేంద్ర మోదీ గారికి నచ్చుతుంది కాబట్టి మనం కూడా ఇదే భాష మాట్లాడి ఆయన్ని మెప్పిద్దామనే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పిన కదా మీకు, ఇక్కడ ఉన్నటువంటి స్విచ్ అక్కడ ఉంది అసలు ఇంజిన్. కాబట్టి ఇది మొత్తం ఒక
ఓవరాల్ కనెక్షన్స్లో మరి వీళ్ళు అంటారా లేకపోతే కనీసం ప్రశ్నిస్తారా, ఆయన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగానైనా రేవంత్ రెడ్డి గారి క్వశ్చన్ ఇవాళ చేస్తారా లేదా నిజమైన చిత్తశుద్ధి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన ఆయన మీద ఇంకొక బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యక్తిగా కాకుండా ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అని రోజు క్లెయిమ్ చేస్తారు, అవమానం చేస్తున్నారు. సేయింగ్ రోజు క్లెయిమ్ చేస్తున్నారు మేమే ఇచ్చినాము. మరి ఇప్పుడు సోనియా గాంధీ గారు చేసినట్ట పాకిస్తాన్ లాగా, లేకపోతే ఇంతకుముందు మన దగ్గర నుంచి ఒక ప్రశ్న వచ్చింది, మన వాళ్ళందరూ చాలామంది మాట్లాడిన దాంట్లో 175 ఎంపీలు ఆ రోజు బీజేపీకి ఉండే వాళ్ళు ఆ రోజు వాళ్ళు కూడా సపోర్ట్ చేసినారు తెలంగాణ ఏర్పాటుకు. మరి బీజేపీ ఇది పాకిస్తాన్లాగా విడిపోతుందని చెప్పేసి చేసినరా? ఐ మీన్ ఈ ద్వంద్వ విధానాలు, డబుల్ స్టాండర్డ్స్, ఉద్దేశం ఒకటి మాటలు మరొకటి, ఈ రకమైన పద్ధతులు ఈ సమయంలో చేస్తున్నారు. ఆఫ్టర్ 12.5 years ఆఫ్ ది తెలంగాణ ఫార్మేషన్, అది కూడా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి, లేకపోతే కేసీఆర్ నాయకత్వం మళ్ళీ కావాలని తెలంగాణ సమాజం బలంగా కోరుకున్నటువంటి సందర్భంలో ఏ ఉద్దేశంతో వరుసపెట్టి ఆంధ్ర ప్రాంత టీడీపీ నాయకులు కానివ్వండి, లేకపోతే ఇవాళ తేజస్వి సూర్య కానివ్వండి, అంతకుముందు కొంతమంది నాయకులు, పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్య ఒకసారి కోనసీమకు ఏమైనా బుద్ధున్న మాట అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈజ్ అ సినిమా యాక్టర్ టర్న్ పొలిటీషియన్, బికమ్ ది డెప్యూటీ చీఫ్ మినిస్టర్. దిష్టి తాకడం ఏంటంటే తెలంగాణ వాళ్ళ దిష్టి మీకు మేము అందరినీ ఓర్చుకుంటూ తెలంగాణ వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా, ఏ మతం నుంచి వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మినీ ఇండియా లాగా అన్ని చోట్ల మీరు ఉండరు, బాగుపడ్డారు, ఆస్తులు సంపాదించుకున్నారు బ్రహ్మాండంగా. దిష్టి తాకితే కోనసీమ ఇక్కడ వ్యాపారాలు చేసి కోనసీమలో ఉన్నటువంటి వ్యాపారాలను ఒక మాట చెప్పాలి. ఇక్కడ యాక్చువల్గా తెలంగాణ వాళ్ళ దిష్టి ఆంధ్ర వాళ్ళకి దాకలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూసి ఆంధ్ర వాళ్ళ దిష్టి తెలంగాణకు చదివి ఇక్కడ తెలంగాణ సోయలేని పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడే పార్టీ అధికారం కోల్పోయింది. శైలేష్ గారు ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్న ఆంధ్ర ప్రాంత నాయకులందరూ కూడా వీళ్ళు ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క మనోభిప్రాయాలను పూర్తిగా వీళ్ళు టేకేదారి తీసుకొని మాడుతున్నారని నేను అనుకోవట్లేదు. ఇక్కడున్న అందరూ తెలంగాణ వాళ్ళు, తెలంగాణలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్ ఉన్నవాళ్ళు తెలంగాణ అని అనుకోవాలి, మనం ఏమనొద్దు, అందరం బాగుండాలని కేసీఆర్ గారు చెప్పిండ్రు, అట్లనే మాట్లాడుతూ వస్తున్నాం. కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారో, ఇదేదో పథకం ప్రకారం చేస్తున్నారనే ఒక భావన వాళ్ళ సగటు తెలంగాణ వాదులలో, సగటు తెలంగాణ మనుషులలో వస్తూ ఉంది. అది కాంగ్రెస్ బీజేపీ గమనించకుండా, కనీసం ఖండించకుండా, కనీసం ప్రశ్నించకుండా పార్లమెంట్లో నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు దద్దమల్లా కూర్చుంటే ఎందుకు పోయినరు బాబు మీరు ఇక్కడి నుంచి? తెలంగాణ కోసం అడగరు, పంచాయతీ చేయరు, కొట్లాట చేయరు, నిధులు అడగరు. ఇక్కడ లాస్ట్గా మాట్లాడతారు ఒక్కొక్కడు వచ్చి టీవీ ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానళ్ళల్లో, ఇక దొరికితే దంచుడే. మరి అక్కడ ఎందుకు అడగరు? ఇట్లనే మీరు ఏం అడగకుండా ఉంటే మిమ్మల్ని దంచుతారనే విషయాన్ని మర్చిపోద్దు అనేది నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా. అరే తిడితే కూడా అడగని వాళ్ళను ఏమనాలి అనే ఒక బాధ ఇవాళ తెలంగాణ వాళ్ళలో కనబడతా ఉంది. టుడే ఐఎమ్ సేయింగ్ యూ, నాకు తెలిసి తేజస్వి సూర్య స్టేట్మెంట్ చూసిన ఏ ఒక్క తెలంగాణ వ్యక్తి అయినా కానీ, తెలంగాణలో ఉండేవాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ దేర్ ఐడియాలజీస్ బాధపడరు అని నేను అనుకుంటే, ఎవరైనా అంటే వాళ్ళు మూర్ఖులు, తిరుతకోలు అని ఆడమను. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు మాతో చర్చలో పాల్గొన్నందుకు. తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలోనే ఉన్నాడు. ఆయన ఢిల్లీలో డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేను మాట్లాడతాను, లేదా దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో నేను మాట్లాడతాను, వాళ్ళందరినీ సమాయత్తం చేస్తాను అనే ఒక కార్యక్రమం పేరుతోటి ఢిల్లీలోనే తిష్టవేసింది. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే బీజేపీ ఎంపీ లోక్సభలో తెలంగాణ మీద అవాకులు చెవాకులు పెళ్ళను, తెలంగాణ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇండియా అన్నాడు, పాకిస్తాన్ అన్నాడు, ఆంధ్రప్రదేశ్ని పాకిస్తాన్ని విడగొట్టినట్టు, భారతదేశాన్ని విడగొట్టినన్నారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 12 గంటలు కావస్తుంది ఈ వ్యాఖ్యలు చేసి. ముఖ్యమంత్రి ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ఢిల్లీలో ఉండే ఏ ఒక్క ఎంపీ కూడా ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. తెలంగాణలో ఉండే పొన్నం ప్రభాకర్ ఒకడు, ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు పార్లమెంట్లో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో కలిసి చాలా సమన్వయంతో పనిచేసిండు కాబట్టి ఆయన కొంచెం తెలంగాణ సోయినట్టుంది, ఆయన మాట్లాడిండు. కానీ ఇంకా ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఏ ఒక్క మంత్రి కూడా తెలంగాణ మంత్రి మాట్లాడలేదు. బాంబులేసే మంత్రి అయితే అసలు నోరే ఇప్పలేదు. రేవంత్ రెడ్డి గారు చూద్దాం, రేపటి వరకు చూద్దాం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కనుక తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు ఖండించకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని అనుమానించాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీ ప్రోద్బలం వల్లనే, మీరు మాట్లాడిన మాటల వల్లనే,
మీ తీరు వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే అలుసైపోయింది, భారతీయ జనతా పార్టీ ఎంపీలకు తెలంగాణ అంటే అలుసైపోయింది. అందుకే ఈ రకంగా వేదిక ఏదని చూసుకోకుండా మాట్లాడుతున్నారు, తెలంగాణను కించపరుస్తున్నారు, తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు, తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాలని అవమానిస్తున్నారు. ఇది వాటి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.